అని ప్లీజ్ టేక్ అవుట్. గత వారం నుంచి రిమైండ్ చేస్తున్నాను. గత వారం కొన్ని 2-3 వారాల నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినటువంటి అంశాల్లో మీరు మననం చేసుకోవాల్సినవి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి విషయం ఏంటంటే ఇహలోకము పరలోకము అనేటువంటి 2 వేరియేషన్స్. మనమందరం కూడా బీఈడీ చేసినటువంటి వాళ్ళ మొత్తం చేత మీకు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత మీకు దీని గురించి చెప్తాను, ఎందుకు ఇహలోక పరలోకం. ఇప్పుడు బీఈడీలో మనం క్వశ్చన్ పేపర్ తయారు చేసే ముందు క్వశ్చన్ పేపర్స్ని 4 స్టెప్పులుగా తయారు చేయాలని చెప్తారు. మొదటి స్టెప్లోనేమో పునశ్చరణం, అంటే గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ లెసన్ జ్ఞాపకం చేసుకోవడం. రెండవ పాయింట్లో ఏంటంటే వేరియేషన్, డిఫరెన్షియేషన్. మూడవ పాయింట్లో ఏమో సబ్జెక్టు. 4వ పాయింట్లో అప్లికబిలిటీ. ఈ 4 పాయింట్ల దగ్గర చేసుకోమంటారు. ఇప్పుడు మనం వేరియేషన్, డిఫరెన్షియేషన్ దాని ద్వారా రెండో స్టెప్లో ఉన్నట్టుగా మనం గుర్తు చేసుకోవాలి. అని అంటే ఆత్మీయ స్టేటస్లో మనం పునశ్చరణం అనేటువంటిది వెళ్ళిపోయింది. రెండవ దశలో మనం వేరియేషన్స్, భేదాలు తేడాలు అనేటువంటి దాని మీద మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఇహలోకము పరలోకము ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి, ఇహలోకము వేరు పరలోకము వేరు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని నేను చెప్పింది కాదు, యేసు ప్రభు వారే స్వయంగా పిలాతు గారితో చెప్పినట్టు నా లోకం వేరు, నా లోకము వేరు అనేటువంటి మాట ఆయన చెప్పబోతుంది. కాబట్టి దేవుని లోకం వేరు. దేవుని లోకాన్ని ఆయన పరలోకం అంటారు, మనుషుల లోకాన్ని ఇహలోకం అని అంటాం. ఇది సాధారణాలయం మనం. రెండోది ఇహలోకము దృశ్యమైనది. ఇహలోకము దృశ్యమైనది. ఇహలోకం మనకు కనిపిస్తూ ఉంటుంది, మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది ఇహలోకం అనేటువంటిది. దీన్ని దృశ్యమైనదిగా మనం భావించాలి. పరలోకము అదృశ్యమైనది, అది మనకు కనిపించదు. పరలోకము అదృశ్యమైనది, అది మనకు కనిపించదు. ఈ విషయాన్ని కూడా మనం వేరియేషన్ చేసుకుంటాం. తర్వాత ఇహలోకానికి సంబంధించిన క్రియలు ఉంటాయి, పరలోకానికి సంబంధించిన క్రియలు ఉంటాయి. ఇహలోకంలో చేసే పనులు, ఆలోచనలు ఉంటాయి, పరలోకంలో చేసేటువంటి పనులు దాని ఆలోచనలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నాం. తర్వాత పాయింట్ ఏంటంటే ఇహలోకము క్షయమైపోయేటది. ఇహలోకము క్షయమైపోయేటది, పరలోకము అక్షయమైనటువంటిది. అంటే దృశ్యముగా కనిపించేటువంటి లోకమేమో క్షయమైపోతుంది, అంటే క్షయమైపోవడం అంటే నశించిపోతుంది. అదృశ్యమైనటువంటి ఆ పరలోకమేమో అక్షయమైనటువంటిది, నాశనము లేనటువంటిది. నాశనము లేనటువంటిది. ఈ వేరియేషన్ తెలుసుకుంటూ అసలు విశ్వాసం అనేటువంటి దాని మీద మనం ఒక చక్కని క్లారిఫికేషన్ ఇచ్చాము. అది నేను ఇచ్చిందేం కాదు, బైబిల్ గ్రంథమే మనకి ఇచ్చింది. విశ్వాసం అనేటువంటిది ఏమని విశ్వాసం అంటే ఇచ్చింది? హెబ్రీ పత్రిక 11:1 ఏం చేసిందంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే విశ్వాసము. అక్కడ మనం స్టిక్ అయిపోవాలి. అంటే విశ్వాసము అనేటువంటిది దృశ్యమైనటువంటి వాటి మీద పెట్టుకునేది కాదు, అదృశ్యమైనటువంటి దాని మీద పెట్టేదే విశ్వాసం. అదృశ్యమైనటువంటి దాని మీద పెట్టడం అంటే ఏంటంటే అదృశ్యమైనది ఏదో అది ఉన్నది అనేటువంటి ఒక రుజువును కలిగి ఉండటాన్ని విశ్వాసం. అంటే ఆ రేంజి, ఆ స్థాయి ఆలోచనకు మనం వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే మనం విశ్వాసం అనేటువంటి దాన్ని మనం అనుభవిస్తాము. దాని క్రియలు మనకు బయలుపరచబడుతుంటాయి, దాని క్రియలను మనం అనుభవిస్తాము. దాని క్రియ అంటే అదృశ్యమైనవి దృశ్య రూపంలో మనము చూడగలిగి వాటి క్రియలను మనం చేయగలిగినప్పుడు మాత్రమే విశ్వాసము మనం చూస్తున్నట్టుగా భావించాలి. అలా కాకుండా దృశ్యమైన వాటి మీద లక్ష్యం ఉంచి ఇదే విశ్వాసం అనుకుంటే మనము భ్రమపరిచేటువంటి స్థాయిలో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. భ్రమస్థితిలో ఉన్నాము.
భ్రమపరచబడేటువంటి ఆలోచన క్రింద మనం ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఆ విశ్వాస క్రియ మనం చేయగలుగుతాం. దీనికి ఉదాహరణగా గత వారంలో మనం ఎవరిని చూసుకున్నామంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు విశ్వాసము ద్వారా తనతో ఒక నాలుగో వ్యక్తి ఉన్నట్లుగా వాళ్ళు ముందే చూసుకున్నారు. అందుచేత వీళ్ళతో నాలుగో వ్యక్తి ఉన్నటువంటి విషయము సాధారణమైన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చూడలా, వీళ్ళు చూశారు. అందుచేతనే వారు ఆ మాటలు అనగలిగారు. ఎందుకంటే మాతో పాటు ఉన్నటువంటి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు అనేటువంటి విషయం వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క విశ్వాస స్థాయి ఎంత స్ట్రాంగ్, అంటే అదృశ్యమైనటువంటి దాని మీద వాళ్ళు ఎంతగా సాధన చేసి అంత స్ట్రాంగ్ ఆలోచన కలిగి ఉన్నారు. ఆ దేవుడు అంత బలమైనటువంటి వాడు అనేటువంటి దాని మీద వాళ్ళు ఎంత సాధన చేసి ఉంటారు. అందుచేత ఆ మాట అనగలిగి వాళ్ళు ఆ యొక్క అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత మిగతా వాళ్ళంతా చూడగలిగారు. ఎవరు చూడగలిగారు? ఇహలోకంలో ఉన్నటువంటి మనుషులు చూడగలిగారు. వీళ్ళు పరలోకంలో ఉన్నటువంటి అంశాన్ని దృశ్య రూపంగా వీళ్ళు ఇహలోకంలోనే చూస్తే, ఇహలోకంలో ఉన్నటువంటి మనుషులు వీళ్ళు సమస్యల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు నాలుగో వ్యక్తి ఉండటాన్ని చూశారు వాళ్ళు. ఇది విశ్వాసం యొక్క క్రియ. మత్తయి సువార్త 18:18. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో. ఇది ఒక డివైన్ థాట్. భూమి మీద మనము దేనిని బంధిస్తామో పరలోకములో అది బంధించబడును అనేటువంటి దాని గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే మీకు వాట్సాప్లో పెట్టాను. సరే, ఎంతమంది ఆలోచన చేశారో నాకు తెలియదు, కానీ చెప్పండి, ఇప్పుడు మీరు భూమి మీద దేనిని బంధించాలనుకుంటున్నారు? మీరు దేన్ని బంధించగలము అనుకుంటున్నారు? ఇంకా లోక ఆశల్ని బంధించాలి అనుకుంటున్నారు. ఓకే, అవి పరలోకంలో ఉంటాయా? ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, మీరు భూలోకములో దేన్నైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది అని రాయబడింది. అంతేనా కదా? ఒకసారి చూడండి, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందును బంధించబడును అని రాయబడింది. భూమి మీద లోక ఆశలు ఉన్నాయి అని చెప్పేసి మీరు అన్నారు, వాటిని నేను బంధిస్తున్నాను అన్నారు. పరలోకంలో లోకాశలు ఉంటాయా? పరలోకంలో లోకాశలు ఉంటే మీరు భూమి మీద లోకాశలను బంధిస్తే పరలోకం బంధించబడతాయి. ఓకే, మరి భూమి మీద మీరు వేటిని బంధించగలరు? ఇప్పుడు అది నేను ఆలోచన చేయమన్న విషయం అన్నమాట. భూమి మీద ఉన్నవి అంటే పరలోకంలో ఉన్నవి ఏవో అవి కూడా భూమి మీద ఉంటాయి, వాటినే మనం బంధించాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నేను భూమి మీద దెయ్యాలను బంధిస్తాను అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఈయన ఉద్దేశంలో ఏమని అర్థం చేసుకోవాలా? ఉన్నాయి అని ఈయన చెప్తున్నట్టు, పరోక్షంగా చెప్తున్నట్టేగా. ఈయన పరలోకంలో కూడా దెయ్యాలు ఉన్నాయని ఈయన చెప్తున్నట్టేగా పరోక్షంగా. అంటే పరలోకంలో దెయ్యాలు ఉంటాయా? దెయ్యాలుంటే అది పరలోకం ఎందుకైతుంది? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ఎంత స్లైట్ డిఫరెన్స్ ఉందంటే చాలా నేరో డిఫరెన్స్. అందుకనే తత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే దాని మీద ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. తాత్వికమైన అంశం మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎట్లా పడితే అట్లాగా ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని చూసి ఇదే తత్వం అనుకోకూడదు. పరలోకంలో ఏముంటుంది? పరలోకంలో ప్రేమ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అంటే ఆత్మఫలాలు ఏమిటి అంటే, ఈ ఆత్మఫలాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? మనకు పరలోకంలోనే దొరుకుతాయి. ఈ ఆత్మఫలాల్లో ప్రేమ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు భూమి మీద మీరు దేన్ని బంధించవచ్చు? ఇప్పుడు భూమి మీద దేన్ని బంధించవచ్చు?
ప్రేమను బంధించవచ్చు. భూమి మీద ప్రేమను బంధిస్తే పరలోకంలో నీకు ప్రేమ బంధించినట్టు అవుతుంది. అంటే భూమి మీద ప్రేమను బంధించడం అంటే ఏంటంటే ఏంటి? భూమి మీద ప్రేమను బంధించడం అంటే ఏంటి? ఒకసారి మత్తయి సువార్త 7:12 మత్తయి సువార్త 7:12 కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకుందురో అలాగుననే మీరును వారికి చేయుడి. సరే, ఇప్పుడు దీని గురించి ఒకసారి ఆలోచించదు. భూమి మీద మనుషులు నీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో చేస్తున్నామా? మనం చేయగలుగుతామా? మనము ఇది చేయగలుగుతామా? భూమి మీద అందరూ నాకు ఏది చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు కూడా ఎదుటి వాడికి చేయండి అని యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట. నీవు చేయటం లేదు అని అంటే నువ్వు ఏం చేసావు? పరలోకంలో దాన్ని బంధించావా లేదా? అంటే భూమి మీద నీవు ప్రేమను బంధించేస్తున్నావు. మనుషులు ఎవరు బంధించరు సార్. నేను నా వరకు నేను చెప్తున్నాను, ఫేస్బుక్ సాక్షిగా చెప్తున్నాను. మనుషులు ఎవరు బంధించరంటే మాస్టర్లే బంధిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఈయన దగ్గరికి వెళ్ళదు. ఆయన చెప్పేది యేసుక్రీస్తు గురించే, ఈయన చెప్పేది యేసుక్రీస్తు గురించే. మరి నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళకూడతానంటావు? వీళ్ళు భూలోకములోనే ఏం బంధిస్తున్నారంటే క్రీస్తు ప్రేమను బంధించేస్తున్నారు. క్రీస్తు ప్రేమను బంధిస్తూ ఉన్నారు. అందుకే నేను ఆ మాట చెప్పాను. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో దాన్ని బంధించబడుతుంది. భూలోకంలో మీరు ప్రేమను బంధిస్తున్నారు, అది పరలోకంలో. అంటే పరలోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది? అంత ముందు వారాల్లో మనం నేర్చుకున్నాం. పరలోకానికి అందరూ వస్తారు, కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంట? రోమాపత్రిక 10:3 వీళ్ళు పరలోకానికి వచ్చిన తర్వాత కూడా స్వనీతిని స్థాపింప పూనుకొనుచున్నారు అని రాయబడుతుంది. అంటే పరలోకంలో కూడా స్వనీతిని స్థాపించడానికి పూనుకోండి. అంటే వీళ్ళు పరలోకంలో ప్రేమను బంధించేసి, అంటే భూలోకంలో ప్రేమను బంధించేసి వీళ్ళు సొంత అంటే దేవాలయాలలో క్రీస్తు ఆలోచనని పక్కన పడేసేసి ఏం చేస్తున్నారు? వీళ్ళ సొంత ఆలోచనలను స్థాపిస్తున్నారు, స్థాపన చేస్తున్నారు. గుర్తుపెట్టుకున్నారు, స్థాపన అనే పదం చాలా ఇంపార్టెంట్. స్థాపించేస్తున్నారు. ఇవన్నీ సొంత ఆలోచనలను స్థాపిస్తూ ఉన్నారు. ప్రేమను బంధించేసి సొంత ఆలోచనలు స్థాపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదృశ్యమైనటువంటి ఒక బలమైన శక్తి మనలో ఉన్నప్పుడు, అదృశ్యమైనటువంటి ఒక బలమైన శక్తి మనలో ఉన్నప్పుడు, ఈ బలమైన శక్తి మీద మన విశ్వాసం ఉన్నప్పుడు భూమి మీద దృశ్యంగా కనిపించేటువంటి వాటిలో దేనన్నా మనం బంధించవచ్చు అనేటువంటి సత్యాన్ని మనం తీసుకోవాలి. నిజంగా ఇది ఎంత అద్భుతం అంటే, ఎంత సాహసం ఇది ఎంత సాహసం చెప్పండి. చాలా సాహసంతో కూడుకున్నటువంటి మీకు ఇస్తున్నాము. ఆ విశ్వాసానికి సంబంధించిన బలమైన శక్తితో మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతారు అనగలిగాడు అని అంటే యేసు ప్రభు వారు అంతటి విశ్వాస స్థాయి కలిగినటువంటి మనుషులు మాలో లేరు. మరి దేన్ని బట్టి ఇవన్నీ నడుస్తున్నాయి? విశ్వాసిస్తున్నాము, విశ్వాసులము, విశ్వాసం కలిగి ఉన్నాము అనే భ్రమలో నడుస్తున్నామంతే. కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే బంధించడం కాదు, అన్నిటికీ విడుదల దయచేశాడు. యేసు ప్రభు వారు పుట్టక ముందు ప్రవచన యెషయా గ్రంథం 42:6-7 చూస్తే, యెషయా గ్రంథం 42:6-7 చూస్తే
ఆయన గురించినటువంటి ఒక ప్రవచనం ఏమని రాయబడి ఉందంటే, గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధించబడినటువంటి వారిని చెరసాలలో నుంచి వెలుగులో తెప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుగులను తెప్పించుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచనం ఎప్పటిది అని అంటే యెషయా కాలములో చెప్పినటువంటి ఈ ప్రవచనము ఎవరి గురించి చెప్పబడింది అని అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి ఈ ప్రవచనం ఒక్క యేసుక్రీస్తు వారి గురించే కాదు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ కలిగిన ప్రతి వారికి సంబంధించినటువంటి ప్రవచనం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు ఏం చేస్తావు అంటే ఇవన్నీ చేయగలుగుతావు. గుడ్డి వారి కన్ను తెరిపించగలుగుతావు, బందీగృహంలో విడిపించగలుగుతావు, విడుదల దయచేస్తావు, అంటే విడుదలను ప్రకటించగలుగుతావు. యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి మనకి బంధించడాలు లేవు. అంతా రెండో స్టెప్ ఉంది. మొదటి స్టెప్ ఏంటి? దాంట్లో 18:18లో మొదటి స్టెప్ ఏంటి? మీరు భూలోకములో దేన్ని బంధిస్తారో అది బంధించబడిన తర్వాత దేనిని విప్పుదురో అని విప్పబడతాయి అన్నారు. ఇప్పుడు మనం అన్ని కూడా విడుదల దయచేయాలి. ఇప్పుడు మనం అన్నిటికీ విడుదల దయచేయాలి. దేన్ని బంధించకూడదు, దేనిని బంధించకూడదు. ఇప్పుడు మనం బంధించే స్థితిలో లేము. బంధించగలము అంటే బంధించవచ్చు. ఇప్పుడు మనం సాతాన్ని బంధించడానికి విడుదల దయచేయాలి. సాతానికి ఒక వ్యక్తిని సాతాన్ నుంచి విడుదల దయచేయాలి. సాతాన్ని మనం బంధించి ఏం చేసుకుంటాం? మనం జైలు పెట్టుకుంటామా, ఇంట్లో దాచిపెట్టుకుంటామా సాతాన్ని? చెప్పండి. సాతాన్ని నేను బంధిస్తున్నానంటే ఏమి దాని అర్థం? సాతాన్ని నేను బంధిస్తున్నాను అని చెప్పానండి నేను అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ బంధిస్తున్నావు తెలియదు కదా. ఎక్కడ బంధిస్తున్నావు? బంధిస్తే నీ జేబులను బంధించుకోవాలా, లేకపోతే నీ ఇంట్లో బంధించుకోవాలి. సాతాన్తో నీకేం పని? సాతాన్తో నీకేం పని అంటే సాతాను బంధించే వాళ్ళందరూ కూడాను సాతానుతో సమానమైనటువంటి వారుగా మనం ఆలోచించాలి. యేసు ప్రభు ఏం చేశాడు? సేనాను దెయ్యాన్ని బంధించలే, అక్కడ వదలగొట్టాడు. వదిలిన తర్వాత ఆడిపోయి పందుల్లో పోయి, పందుల నుంచి సముద్రంలో చచ్చిపోయాడు, పాతాళంలోకి వెళ్ళిపోయినాయి. అక్కడ మనం బంధించకూడదు, మనం వాటి నుంచి విడుదల దయచేయాలి. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సత్యం అది. విడుదల దయచేయాలి, సాతాను నుంచి విడుదల దయచేయాలి. నిన్ను ఇక్కడ బంధిస్తున్నా అంటే ఏమన్నమాట దాని అర్థం? అనే కదా దాని అర్థం. హల్లెలూయా. అంటే సాతాను నువ్వు జేబులో పెట్టుకొని మళ్ళీ తిరిగి దాన్ని ఏదో విధంగా ప్రయోగం చేయడానికి బంధించుకున్నావు అన్నమాట. అంటే నీకు భూత వైద్యుడికి తేడా ఏం లేదు, తేడా ఏముండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూతాల ఆత్మ మనలో లేదు. హల్లెలూయా. మనలో భూతాల ఆత్మ లేదు. మనలో ఏ ఆత్మ ఉన్నదే? క్రీస్తు ఆత్మ ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఆత్మ మనుషుల పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచి ఆరోహణమైనటువంటి ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఆరోహణమైతే ఎక్కడ అవుతుంది? ఆరోహణమైన తర్వాత ఆయన ఏం చేశాడు? మనకి ఆదరణకర్తను పంపించాడు. ఈ ఆదరణకర్త మనకు అన్ని విషయాలను రివీల్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్ని విషయాలని ఎవరైతే గ్రహించగలరో వాళ్ళే చెవులు గలవాళ్ళు. బైబిల్ చెప్పినట్టు మాట. ఈ విషయాలను గ్రహించగలిగినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళే చెవులు గలవాళ్ళు. ఏ చెవులు కలిగినటువంటి వాళ్ళు? ఆత్మ చెప్పు సంగతులు వినే చెవులు కలిగినటువంటి వాడు. ఆత్మ చెప్పు సంగతులు వినే చెవులు కలిగినటువంటి వాడు. ఇప్పుడు చాలా సంఘాల్లో ఆత్మ చెప్పే సంగతులు వినే చెవులు గలవాడు లేరు. ఎవరు చెప్పే సంగతులు వినే చెవులు గలవాడు ఉన్నారు? తెలుసు మీకు. నేను ప్రభువా ఇది ఎవరితో అన్నమాట అంటే 26 వచ్చాడు. 18 పైన చదువు, 16 చదువు, 15 నుంచి కూడా చదువు.
15 సౌలుతో దేవుడితో మాట్లాడుతున్నటువంటి విషయం. అప్పుడు నేను ప్రభువా అడగగా ప్రభు నీవు హింసించుచున్న యేసుని నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక దైవజనుని ఒక వ్యక్తి దగ్గరికి ఎందుకు పంపిస్తాడట? సౌలుకు చెప్పిన మాట అదే. స్వయంగా సౌలుకి యేసు ప్రభు వారు ఆయన కనిపించి చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను పంపిస్తున్నాను. ఎట్లా పంపిస్తున్నాను? ఒక పరిచారకుని గాను ఒక సాక్షిగా పంపిస్తున్నాను. అంతేకాదు, అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి? చదువు చివరికి వచ్చారు ఏమన్నాడంటే, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకు నేను వారి పంపిస్తాను. 2 కొరింథీ 4:4-6 చూస్తే 2 కొరింథీ 4:4-6 చూస్తే అసలు పదాల పొందిక చూద్దామండి, ఎంత చక్కగా రాశాడు అంటే 2 కొరింథీ 4:6లో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. ఈ సువార్త ఎలాంటిది అనంటే, దేని కనపరుస్తుందంట? ఈ సువార్త క్రీస్తు ప్రకాశమును కనపరిచేటువంటిది. వారికి ప్రకాశింపకుండా నిమిత్తం, అంటే మనము ప్రకాశింప చేయాలి అనుకున్నటువంటి క్రీస్తు సువార్త వారికి ప్రకాశింప చేయకుండా ఉండే నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కన్నులు తెరవ చేయాలి. ఇది మనం చేసింది. అంటే దేవుని యొక్క ఆత్మీయ లోతును కలిగి ఉన్నటువంటి మనము, అదృశ్యమైనటువంటి వాటి విషయంలో బలమైన శక్తి కలిగినటువంటి మనము ఏం చేయాలి అనంటే, కన్నులు తెరవబడే విధంగా మనం మాట్లాడాలి. గుర్తుంటుంది. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు నీలో విశ్వాసం ఉన్నది కాబట్టి నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తున్నావు అని అంటే, దేన్ని బంధిస్తున్నావు? దేన్ని బంధించలేదు. అన్ని కూడా నువ్వు స్వేచ్ఛను విడుదల చేస్తుంది. ఎలాంటి స్వేచ్ఛను విడుదల చేస్తున్నావు అని అంటే, దేవునికి స్వేచ్ఛగా స్తుతి అర్పణ చేయగలుగుతున్నావు. స్వేచ్ఛగా ప్రేమించగలుగుతున్నా, స్వేచ్ఛగా ఆరాధించగలుగుతున్నా. స్వేచ్ఛారాధన, స్వేచ్ఛాస్తుతి యాగం, స్వేచ్ఛ వాక్కులు, స్వేచ్ఛ ప్రార్థన, ఇవన్నీ కూడా దేవుడు మనకు కలిగించినటువంటి స్వేచ్ఛ. ఇందాక ఒక స్వేచ్ఛను గురించి చెప్పుకున్నాం. ఆ స్వేచ్ఛ దేనికి సంబంధించింది? లోకానికి సంబంధించిన స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించిన స్వేచ్ఛ. ఎంత చక్కని వేరియేషన్. లోకానికి సంబంధించిన స్వేచ్ఛలో ఏముంటుందంటే, తన గొప్పవాడిని అనేది చూపించుకోవడం కోసం, గుర్తింపు తెచ్చుకోవడం కోసం చేసేది. కానీ ఆత్మలో స్వేచ్ఛ ఏంటంటే అందరినీ కలుపుకోవడానికి చేసేది. క్రీస్తు ప్రేమను ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం చేసేది. దీనిని ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రేమ.
చూద్దాము. ఇంకా ఏమీ బిగబట్టవద్దు, దేనిని మనం ఈ లోకంలో బిగబట్టవద్దు, ప్రేమను బిగబట్టవద్దు చెప్పాను. రెండోది యాకోబు 5:4. యాకోబు 5:4. 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఏం బిగబట్టకూడదంట? కూలి బిగబట్టకూడదు. కూలి బిగబట్టకూడదు. మనము మోసముతో చేసినటువంటి కూలి మనం బిగబట్టకూడదు. అక్కడే తేడాలు వస్తాయి. ఎందుచేత బిగబట్టకూడదంటే అక్కడే చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? ఈ కూలి అంట ఏం చేస్తంట? దేవుని దగ్గర మొరపెడతంట. నా కూలి ఇంత రావాలి, నన్ను ఇంత మోసం చేశాడు అని ఇతను మొరపెట్టడు. ఎవరో కూలి పని చేసిన మొరపెట్టడు. ఎవరు మొరపెడతారు? ఇతను చేసినటువంటి పని పోయి అక్కడ దేవుని దగ్గర, ఇదిగో పలానా అతను ఇంత పని చేశాడు, అతనికి ఇంతే ప్రతిఫలం దొరికింది, మిగతా ప్రతిఫలం ఎక్కడి నుంచి ఇస్తావు ప్రభు అని అడుగుతాడు. ఏమి బిడ్డలారా, అంటే మనము భూమి మీద దేన్ని బిగబట్టవద్దు, ఎవరిది ఎంతవరకు ఇచ్చేయాలో వాళ్ళది మనం ఉంచుకోకూడదు. ఇచ్చేసేయాలి. మనం బంధించాల్సింది. 1 యోహాను 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. హల్లెలూయా. ఇదొకటి మనం తెలుసుకోవాలి. ఇదొకటి మనం మూడో పాయింట్ ఏంటంటే, మన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరుచున్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, బోధకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళల్లో మనం ఏం చూడాలి? మన దగ్గరికి వచ్చిన వ్యక్తిలో, దైవ సేవకుడిని వచ్చినటువంటి వ్యక్తిలో ఏం చూడాలి? ఆయన యొక్క ఆత్మను చూడాలి. ఆ యొక్క ఆత్మ దేవుని సంబంధమైనదా కాదో మనం చూడాలి. చూసి మాత్రమే ఆయన గౌరవించాలి, లేదంటే ఆయన తీసేయాలి. అలాంటి వాళ్ళని మన దగ్గర రానివ్వడు. అలాంటి వాళ్ళని బంధించారు, అవతలు బంధించేశారు. వాళ్ళకి మనం తావు ఇవ్వకూడదు. అయితే మొదటిగా మనం ఏం చేయాలి? ముందు పరీక్ష చేసుకోవాలి. ఇతనిలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ లేక వేరే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ అనేది ముందు మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు ఎవరికి పరీక్ష పెడుతున్నాడు? ఇక్కడ ఎవరికి పరీక్ష పెట్టినట్టు? విశ్వాసులకే. మరి ఈ విశ్వాసులు ఎంతమంది ఈ విషయాన్ని కనిపెడుతున్నారు చెప్పండి? ఎంతమంది దీని విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నారు విశ్వాసులు? అంటే ఈ రకంగా చూసుకుంటే విశ్వాసులు అందరూ కూడా గుడ్డివాళ్ళే. అంటే భారతదేశం మొత్తంలో చూసుకుంటే ఎంతమంది గుడ్డివాళ్ళు చేస్తారు మనకి? ఒకసారి చెప్పండి. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే ఎంతమంది గుడ్డివాళ్ళు చేస్తారు? అందరూ గుడ్డివాళ్ళు. చెప్పండి. ఎవరు బిడ్డలారా, మనం భూలోకంలో దేన్ని బంధించకూడదని, క్షమించడాన్ని బంధించకూడదు, క్షమించాలి. ఇది 4వ పాయింట్. భూలోకంలో క్షమించాలి. మనం అప్పు తీసుకున్న తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది, క్షమించాల్సిన బాధ్యత దేవునికి ఉంది. అప్పు ఎగ్గొట్టడం కూడా పాపమే. ఇది కూడా గుర్తుపెట్టు. అప్పు ఎగ్గొట్టడం కూడా ఎంత పాపం తెలుసా? చిల్లు కుండ బైబిల్లో ఉంటుంది అన్నమాట. కుండకి చిల్లు పడితే ఎలా ఉంటుంది? నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా కుండలో ఎన్ని ఉంటాయి? నీళ్ళు ఉంటాయా? అంతే ఉంటుంది మన జీవితం కూడా. జీవితంలో మనం ఎంత సంపాదించినా ఏం కనపడుతుంటుంది అక్కడ? అప్పు అప్పే కనపడుతుంది. ఖాళీగా ఉంటుంది జీవితం, ఖాళీగా ఉంటుంది, అప్పు కనపడుతుంది. ప్రియమైన బిడ్డారా, దేవుని విషయంలో ఏది కూడా అచ్చి ఉండకూడదు. మనం
దేవునికి అందుకని యేసు ప్రభు వారి విషయం వచ్చినప్పుడు ఏం పన్ను కట్టవా అని అడిగితే ఏమన్నాయన? దేవునికి కైసరిదే మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇలాంటి విషయంలో మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత ఇంకో పాయింట్ అంటే క్షమించటం అనేటువంటిది చాలా గొప్ప పాయింట్. అంటే పాపములను క్షమించాలి, తప్పులను క్షమించాలి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనము ఎదుటి వ్యక్తి విషయంలో చాలా తప్పులు చేస్తాము. ఎదుటి వ్యక్తి మన విషయంలో ఒక చిన్న తప్పు చేసినా ఇది మనం బంధించకూడదు. క్షమాపణ అనేటువంటి దాని విషయం బంధించకూడదు. క్షమాపణను బంధించకూడదు. మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ఇంకో మాట రాయబడింది. యోహాను సువార్త 20:23 మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆత్మ కలిగినటువంటి మనము పాపములను క్షమించగలిగే కెపాసిటీ మనం. పాపాల నుంచి విడుదల చేయొచ్చు, విడుదల చేయొచ్చు. ఎదుటి వారి పాపాల నుంచి విడుదల. గతంలో పాత రోజుల్లో ఏముండేదంటే పద్ధతి అంటే సిస్టమేటిక్ ఎలా ఉండేదంటే ధర్మశాస్త్రం ఎవరి పాపాలన్నా క్షమించామనంటే ఆ పాపాలను మనం మోయాలి అని ఉండేది. ధర్మశాస్త్రం ఎలా ఉండేదంటే మనం ఎదుటివాడి పాపాలు క్షమించామనంటే ఆ పాపాలని నేను మోస్తాను అని వాడితో చెప్పినట్లు అనమాట. అప్పుడు వాడు విడుదల పొందేవాడు. దానికోసం ఏం చేసేవాడు అని అంటే మన పాపాలన్నీ కూడా గొర్రెపిల్ల మీద వేసి గొర్రెపిల్లలు ఏం చేసేవాళ్ళు? వధించేసేవాడు. అంతటితో పాపాలన్నీ పోయేవి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మీ పాపాలన్నీ కూడా నా పైన వేయండి అని చెప్పేసి ఆయన గొర్రెపిల్ల అయిపోయిండు. ఇక మనకి ఎదుటివాడి పాపాలు క్షమించడం ద్వారా మనం ఏ పాపాలకి మనం బాధ్యులం కాదు. ఏ పాపాలకి మనం బాధ్యులం. ఆయన ఆల్రెడీ మోసేసాడు. ఆయన మోసేసి శిలువలో వాటిని భరించేశాడు. ఇక మనం ఎదుటివాళ్ళ పాపాలను క్షమించాము అని అనేటప్పటికీ దానివల్ల మనం మోయాల్సిన అవసరం లేదు. నేర్చినటువంటి విషయంలో పరలోకంలో మనం దేన్ని బంధించాలి, భూలోకంలో దేన్ని బంధించాలి, అది పరలోకంలో బంధించబడతాయంటే భూలోకంలో మనము ప్రేమను బంధించకూడదు. ప్రేమను బంధిస్తే పరలోకంలో దేవుని ప్రేమ నీకు బంధించబడుతుంది. భూలోకములో క్షమాపణను బంధించకూడదు. నువ్వు ఒకవేళ క్షమాపణ బంధిస్తే పరలోకం నుంచి నీ మీద క్షమాపణ ఉండదు. శాంతము, దేవుడు ఇచ్చినటువంటి శాంతాన్ని నువ్వు కలిగి ఉండకపోతే పరలోకం నుంచి నీకు వచ్చే శాంతము ఉండదు. తర్వాత ఇంకోటి మంచిగా గలతీ 6:6 వచ్చాడు. గలతీ రాసిన పత్రిక 6:6 చాలా ఇంపార్టెంట్ చెప్పిన మాట. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి భాగమియ్యవలెను. ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం. వాక్యోపదేశము చేయువానికి అన్ని విషయాల్లో భాగం ఇయ్యాలి. ఇక్కడ బిగబట్టామనుకోండి, వాక్యోపదేశానికి భాగం ఇచ్చే విషయంలో బిగబడితే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏముందంటే మీరు దశమ భాగాన్ని ఇస్తే ఏమన్నాడు దేవుడు? మీరు మలాకి గ్రంథం రాయబడింది, మీకు దశమ భాగాన్ని దేవుని మందిరాన్ని తీసుకొస్తే ఏమన్నాడు దేవుడు? ఆకాశం వాటిని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఇస్తాను అని చెప్పాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏంటంటే ఉపదేశకునికి అన్ని విషయాల్లో భాగం ఇవ్వకపోతే ఏం మిస్ అవుతున్నావు? ఏం మిస్ అవుతావు? ఇక్కడ పరలోకంలో నుంచి వచ్చేటువంటి దీవెనలు మిస్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేత ఇంపార్టెంట్ అని అంటే మీలో చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అయ్యగారికి ఇస్తున్నాము, అది ఇస్తున్నాము. అట్లా కాదు మీరు కావాల్సింది. ఉపదేశించే వారికి మంచి పదార్థాలు ఇస్తున్నావు అని అంటే నువ్వు పరిశుద్ధాత్మకు ఇస్తున్నావు. అంటే నీవు ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇటు కాదు. ఏది దేవుని ఆత్మ దానిని తెలుసుకొని దేవుని ఆత్మ కలిగిన ఆయనకి నువ్వు ఖచ్చితంగా భాగం ఇస్తే. ఇప్పుడు ఆమె ఉంది, ఆమె పేరేంటి? సునేమీరాలు. ఇతను చూసి ఏమన్నది? ఈయన
నిజముగా దైవజనుడు కాబట్టి ఈయన కోసం మేడగదిలో ఒక గది కట్టించింది, ఒక గది కట్టించింది. వచ్చినప్పుడల్లా నువ్వు వచ్చి రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండు, దారి ప్రయాణంలో అని చెప్పేసి అంత త్యాగం చేసినాడు. త్యాగం చేసినందుకు దేవుడు ఈయనకి ఏ ప్రతిఫలం ఇచ్చాడు అంటే చనిపోయిన కుమారుణ్ణి బ్రతికించడం. అంటే మనము దైవ సేవకుని విషయంలో ప్రత్యేకించి ఒక అధిక భాగాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు, అధిక భాగం అంటే మంచి పదార్థాల్లో భాగాన్ని ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దీవెనలు నీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు. శాసించే వ్యక్తిని భ్రమపరిచేటువంటి వాడా, నిన్ను తప్పుదారి పట్టించేటువంటి వాడా తెలుసుకోగలగాలని.